హలో అండి, ప్రీవియస్ వీడియోలో ఫ్లోర్ టైల్స్ గురించి చెప్పాను నేను. మేము ఎంత సైజ్ వేసుకున్నాము అండ్ అలాగే దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పాను. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. ఈరోజు వీడియోలో నేను పార్కింగ్ టైల్స్ వీడియో షేర్ చేస్తున్నాను. మేము ఎలాంటి పార్కింగ్ టైల్స్ వేసుకున్నాము, ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం, దాని ప్రైస్ ఎంత అనేది పూర్తిగా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎవరు మిస్ చేసుకోకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ పార్కింగ్ టైల్స్ కొద్దిగా రఫ్గా ఉండేటివి వేయించుకోండి, మరీ స్మూత్గా ఉండేటివి వేయించుకోవద్దు. మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి ఇలా రౌండ్గా ఉంటుంది. అప్పట్లో ఇది బాగా ట్రెండింగ్ ఉందండి. ఈ డిజైన్ చాలామంది లైక్ చేస్తున్నారు, ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కూడా ఈ డిజైన్. మా మేస్త్రి అయితే పార్కింగ్లో గ్రానైట్ వేస్తా అని చెప్పాడు, మేము వద్దని చెప్పామండి. టైల్స్ అయితే గ్రిప్ దొరుకుతుంది మనకి, కార్ పార్కింగ్ చేసుకోవడానికి. గ్రానైట్ అయితే గ్రిప్ దొరకదు. ఈ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. నేను చూడంగానే ఓకే వేసేసాను. దీన్ని చాలా క్లాసీగా ఉంటుందండి చూడడానికి కూడా. అఫీషియల్స్ అయితే బాగా ఇష్టపడతారు ఇలాంటి డిజైన్ని. మేము తీసుకున్న టైల్ కాస్ట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ పరంగా చూసుకుంటే 40 రూపీస్ ఉందండి. బాక్స్ అయితే 320 రూపీస్ పడుతుంది మనకి. ఆ బాక్స్లో మనకి 8 పీసెస్ వస్తాయి. ఈ టైల్స్లో ఒకసారి వచ్చిన డిజైన్ ఇంకోసారి రావట్లేదండి. మీరు తీసుకునేటప్పుడు ఒక బాక్స్ ఎక్స్ట్రానే తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు వేసేటప్పుడు పగిలిపోతే కనుక మనం ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు. మాకు ఇంకా ఒక 5 రూపీస్ తక్కువే పడేది. మేము మేస్త్రితో వెళ్ళినందుకు మాకు కొంచెం కాస్ట్ ఎక్కువైంది. మెటీరియల్ కాంట్రాక్ట్ వాళ్ళకే ఒప్పించాము. మాకు వాళ్ళ బడ్జెట్లో టైల్స్ చూపించినవి నచ్చక మేము మళ్ళీ చేంజ్ చేసుకున్నాము. ఆయన తీసుకెళ్ళిన షాప్లోనే తీసుకున్నాము. అందులో ఆయన కూడా కమిషన్ ఉంటుంది కాబట్టి మాకు ఎక్కువ పడింది. మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి మీరు మెటీరియల్ చేంజ్ చేసుకోవాలి అంటే కనుక ఆయన పిలుచుకెళ్ళిన షాప్కి అస్సలు వెళ్ళొద్దు. మీరు ఇంకా 2-3 షాపులు తిరగండి, పర్వాలేదు. ఎక్కడ తక్కువ పడుతుందో అక్కడి నుంచే తీసుకొచ్చి ఇవ్వండి ఆయనకి. సంపు దగ్గర కూడా మేము ఫైబర్ది పెట్టించామండి. స్క్వేర్ షేప్లో వైట్ కలర్ తీసుకున్నాము. ఇదైతే అన్బ్రేకబుల్. కెపాసిటీ వచ్చేసి 3 టన్ కెపాసిటీ. రస్ట్ అంతా రాకోకుండా ఉంటుంది మనకి. అండ్ సైడ్ కూడా గ్రానైట్తో మా మేస్త్రి బాగా డిజైన్ చేశాడు. మనం టైల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వాటర్ కూడా దాని లోపలికి పోకోకుండా ఉండాలని అలా చేశాడు. మీరు కూడా అలాగే చేయించుకోండి, బాగుంది. అండ్ ఇది లిఫ్ట్ చేయడానికి, హ్యాండిల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి. మీ సంపు సైజ్ చెక్ చేసుకొని తెచ్చుకోండి మీరు. ఓకే అండి, చూసారు కదా ఈ టైల్స్ డిజైన్ ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.